యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన సంఘములో ఉన్న సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా వైపు చూస్తారా? దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా చెప్దామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యేసు రాజుకి, యేసు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, యేసు రాజుకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మీ అందరికీ కూడా ఈ 2025 డిసెంబర్ 25వ తారీఖున ప్రభు అయిన యేసయ్య నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించును గాక. రక్షకుడైన యేసయ్య మన హృదయాలలో, మన కుటుంబాలలో నిత్యము నివసించును గాక. నిజమైన క్రిస్మస్ ఆనందముతో మనల్ని, మన కుటుంబాలని, మన హృదయాల్ని దేవుడు నింపును గాక. ఆమేన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా నిజ దేవుడైన యేసయ్యను తెలుసుకొని ఆయనను ఆరాధించుదురు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాలలో ఈరోజు క్రిస్మస్ పండుగ జరుగుతుంది. క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ఆయన నిజమైన దేవుడు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆయనను తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఏం చేస్తున్నారండి? ఆరాధిస్తూ ఉన్నారు. చరిత్రను రెండుగా మార్చిన వాడు మన ప్రభువైన యేసయ్య. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకము అని. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటము ద్వారా చరిత్ర రెండుగా ఏమైందండి? విభజించబడినది. నిజంగా చరిత్ర కూడా చెబుతుంది యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని. మరొక మాట చెప్తాను. బాలుడిగా పుట్టినవాడు దేవుడు కాలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? బాలుడిగా పుట్టినవాడు దేవుడు కాలేదు. దేవుడే బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకములో పుట్టిన వారు ఎవ్వరు కూడా దేవుళ్ళు కారు. చాలా మంది మనుషులే ఈరోజు దేవుళ్ళుగా పిలువబడుతున్నవారు, మేము దేవుళ్ళమని చెప్పుకుంటున్నవారు, ప్రపంచంలో చలామణి అవుతున్నటువంటి వారు ఎందరో ఉండొచ్చు. కానీ బాలుడుగా, మనుషునిగా ఈ లోకంలో పుట్టిన ఏ ఒక్కడు కూడా దేవుడు కాదు. కానీ దేవుడే బాలుడిగా, మనుషునిగా నిన్ను, నన్ను, మనందరినీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఏం చేశాడంట? దిగివచ్చాడు. మరొక విషయం మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ 2025 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టిన దేవుడు, ఈ లోకంలో ఉన్న దేవుడు అంటే అది చాలా పొరపాటు. మన ఆలోచన సరి అయినది కాదు. ఈరోజు చాలా మంది చెప్పేటువంటి మాట, యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన వాడే కదండి అని మాట్లాడుతూ ఉంటారు. కాదు ప్రియమైనదే పిల్లరా, ఆయన ఈ లోకంలో మనల్ని రక్షించడానికి ఆయన 2025 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అయితే ఆయన ఆది నుండి కూడా ఉన్న దేవుడు. ఆయన ఆది నుండి కూడా ఉన్న దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వారందరితో కూడా మాట్లాడుతూ ఒకరోజు ఆయన ఇలా అన్నాడు, అబ్రహాము నా దినములను చూడవాలని ఎంతగానో ఆశపడ్డాడు అని చెబితే వారందరూ అన్నారు, ఏంటండి
అబ్రహాము మీ దినాలు చూడాలని ఆశపడ్డా? నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీకు అబ్రహాము తెలుసా? మన పితరుడైన అబ్రహాము నీకు తెలుసా అని యేసు ప్రభువుని ఎగతాళి చేస్తూ వారందరూ అంటున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవే, 1000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాముని ఈ దినములను చూడాలని చెప్తున్నావా అని యేసు ప్రభుతో వాదిస్తున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను అబ్రహాము కంటే ముందు ఉన్న దేవుడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే అబ్రహాము కంటే ముందున్న దేవుడు, ఈ సృష్టి కంటే ముందున్న దేవుడు, ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు, స్వయంభవుడైన దేవుడు, ఆది నుండి ఉన్నటువంటి దేవుడు. ఇదిగో మీకా గ్రంథములో రాయబడినట్టుగా పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు. ఒకవేళ ఎవరైనా మీకు అడిగితే యేసుప్రభు 2025 సంవత్సరాల క్రితమే కదా పుట్టిందంటే మీరు సమాధానం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును మన అందరం కూడా ఆరాధించడానికి సమయంలోకి దేవుని మందిరంలోకి వచ్చాం. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ అందరికీ తెలియజేస్తాను. ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు మన జీవితంలో జరిగిపోయినాయి, ఎన్నో వాక్యాలు మనం విన్నాం. అయితే ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు. యెహెజ్కేలు గ్రంథం, దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం చదివి సహాయం చేయండి. 47వ అధ్యాయం 9వ వచనం చదివి సహాయం చేయండి. ఈ మాట వినండి, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ అర్థం కావాల్సినటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పరిశుద్ధ గ్రంథం లేఖనములు ఏమి తెలవిస్తున్నాయి అంటే ఆయనే జీవజలముల నది, ఆయనే జీవజలముల నది అని యేసు ప్రభుల వారి గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాటలను మనము గమనిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జీవజలముల నది అయితే ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తము ఏమవుతాయి అంట? బ్రతుకుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పరలోకము నుండి ఒక విధంగా నది వలె ప్రవహిస్తూ నీ దగ్గరికి నా దగ్గరికి ఈ లోకానికి ఆయన ఏం చేశాడంట? దిగి వచ్చినటువంటి దేవుడు. మనందరినీ రక్షించడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ విమోచించడానికి, చెరలో నుండి మనందరినీ విడిపించడానికి ఆ పరలోకము నుండి జీవజల నదిగా ప్రవహిస్తూ ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనుషులందరూ పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారుగా ఉంటే మనందరినీ ఆయన ఏం చేశాడంట? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పరలోకం నుండి భూలోకానికి ఆ నది పారుతూ వచ్చిన ఆ నది ప్రవహిస్తూ ఎక్కడికి వచ్చిందంట? మన హృదయాలలోనికి వచ్చింది. మన హృదయాలలోనికి వచ్చి చనిపోయిన మనందరినీ కూడా ఏం చేసిందంటండి? బ్రతికించింది. మన పాప శాపముల వలన, మన అపరాధముల వలన చనిపోయిన మనందరినీ కూడా ఈ నది పవిత్రపరిచి, ఈ నది పరిశుద్ధపరిచి, ఈ నది మనలో ఉన్న కల్మషాన్ని అంతటిని కూడా తీసివేసి కడిగి చనిపోయిన మనల్ని, మరణించిన మనల్ని ఏమిటని తిరిగి ఏం చేసింది? బ్రతికించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఏదైనా వస్తువు
లేదా ఏదైనా మన దగ్గర ఉన్న వస్త్రము ఏదైనా పాడైపోతే ఎక్కడికి తీసుకెళ్తాం? దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి తీసుకువెళ్తాం. ఒక వాషింగ్ మిషన్ చెడిపోయింది అనుకో, దానిని రిపేర్ చేసే వారి దగ్గరికి తీసుకువెళ్తాం. ఒక వస్త్రం చిరిగిపోయింది అనుకో, దానిని మరలా కుట్టగలిగిన వారి దగ్గరికి ఏం చేస్తామని తీసుకువెళ్తాం. అది ఏ వస్తువైనా ఏదైనా దానికి సంబంధించినటువంటి వారి దగ్గరగా తీసుకొని వెళ్ళి దానిని బాగు చేపిస్తాం. అయితే ఇప్పుడు మనుషుడే ఏమైపోయాడంట? చెడిపోయాడు. మనుషుడే ఏమైపోయాడు? పాడైపోయాడు. మనుషుని యొక్క మనసు ఏమైపోయింది? పాడైపోయింది. ఇప్పుడు పాడైపోయిన మనుషుని యొక్క హృదయం, మనస్సు, జీవితం బాగవ్వాలంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి ఏమవ్వాలి? వెళ్ళాలి. సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము, ఆయనను కలుసుకోలేము. కాబట్టి ఆ దేవుడే నిన్ను నన్ను బాగు చేయటానికి, మనల్ని బ్రతికించటానికి, మన జీవితాలను కట్టడానికి ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ యొక్క పరమార్థం ఏంటి? పాడైపోయిన మనుషుని బాగు చేయటానికి, పాడైపోయిన మనుషుని జీవితాన్ని కట్టడానికి, పాపముల చేత, అపరాధముల చేత ఆత్మీయంగా చనిపోయిన మనుషుల్ని మరలా బ్రతికించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. నీ జీవితం బాగుపడాలంటే, నీ మనసు బాగుపడాలంటే, నీ హృదయం బాగవ్వాలంటే, ఇదిగో మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తును నువ్వు తెలుసుకోవాలి. నీ కోసం పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చిన యేసు ప్రభువును నువ్వు తెలుసుకోవాలి. నిజమైన క్రిస్మస్ పరమార్థాన్ని నువ్వు తెలుసుకొని, ఇదిగో నా పాపముల కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడని, నీ పాపములను విడిచిపెట్టి ఆయనని నీ హృదయంలో చేర్చుకొని నువ్వు మరలా జన్మించాలి, మరలా రక్షింపబడాలి, మారు మనస్సు నీవు పొందాలి అని దేవుని వాక్యము స్పష్టంగా మనందరికీ ఏం చేస్తున్నట్టండి? తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాయబడినటువంటి మాట, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తం ఏమవుతాయి ఏంటండి? ఈరోజు బ్రతికాము అన్నవారి చేతులు ఎంతండి? యేసయ్య కృప వల్ల మేమందరం ఏమయ్యా? బ్రతికాం. బాప్తీసాలు పొందిన వాళ్ళు చేయలేదు బాగండి, నేను ఇంకా బతకలేదు. బాప్తీసాలు పొందిన వాళ్ళు ఇంకా బతకలేదు. బాప్తీసాలు పొందిన వారందరూ ఏమయ్యారంట? బ్రతికారు. అంటే బాప్తీసం పొందకపోయినా మీరు నమ్మిక ఉంచవచ్చు, విశ్వాసం ఉంచవచ్చు దేవుని యందు, నేను కాదంటలేదు. కానీ ఇంకా మీరు సొంత రక్షకునిగా దేవుని హృదయంలో ఏమవలేదంట? చేర్చుకోవాలా. యేసయ్య ఈ లోకంలో జన్మించాడే కానీ మన ఇంటిలో, మన హృదయాలలో ఏమవలేదండి? ఇంకా జన్మించలేదు, పుట్టలేదు ఇంకా ఆయన. ఏమండి? ఆయన ఇంకా పుట్టలేదు మన హృదయాల్లో. దేవుని బిడ్డలారా, అయితే ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే యేసుని హృదయాల్లో చేర్చుకున్నారో, ఈరోజు అందరూ కూడా బ్రతికించబడిన వారు. అయితే అందరూ బ్రతకాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ ప్రపంచంలోని మనుషులందరినీ బ్రతికించాలనే, వారి పాప శాపం నుండి విడిపించాలనే, చెడు అనుభవాలు తొలగించాలనే, విడుదలను అనుగ్రహించాలనే, సాతాను యొక్క బంధకాల్లో నుండి, సంకెళ్లలో నుండి మనందరినీ విడిపించి విమోచించాలనే, ఆ పరలోకానికి మనందరినీ చేర్చాలనే యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరినీ ప్రేమించి ఆ పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు. బ్రతికిన వారు కొందరు, ఇంకా బ్రతకని వారు ఎందరో. ప్రియమైన పాపం ద్వారా ఆత్మీయంగా చనిపోయిన వారు ఎందరో. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో రాత్రి కూడా మనం క్యారల్స్ చేశాం కదా. అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది క్రైస్తవేతరుల యొక్క బాధ ఏంటి? బాధ ఏంటంటే అందరూ యేసు ప్రభువుని తెలుసుకుంటున్నారు. ఏమండి? అందరూ ఏమవుతున్నారంట? యేసు ప్రభువుని తెలుసుకుంటున్నారు. వారి ఉద్దేశంలో, వారి భాషలో అయితే అందరూ మతం ఏమవుతున్నారంట? మారిపోతా ఉన్నారు. అందరూ మతం మారిపోతా ఉన్నారు. ఏమండి? క్రైస్తత్వం అనేది మతం కాదు. కులానికి, మతానికి యేసు క్రీస్తు వారికి ముడిపెట్టలేం.
ఆయన ఏ మతాన్నో, కులాన్నో, ఏ జాతినో, ఏ వర్గాన్నో, ఏ దేశానికో సంబంధించిన వాడు కాదు. యేసు ప్రభువు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుందండి? అపోస్తలుల కార్యాలు 10:31 ఉంటుంది, 10:36 అనుకుంటా. యేసు క్రీస్తు అందరికీ, కొందరికి కాదండి, ఒక దేశానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మనుషులందరికీ ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఆయన అందరినీ రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ నది ఆ పరలోకం నుండి పారుతూ ఈ లోకానికి వచ్చింది, మన హృదయాల్లోనికి వచ్చింది. ఈ జీవ జలముల నది అయిన యేసయ్య నీ హృదయంలోనికి ప్రవహిస్తున్నాడా? నీ హృదయంలోనికి వచ్చాడా? ఈ నది నీ హృదయంలో పారుతుందా? ప్రియమైన బిడ్డలారా, నువ్వు బ్రతికించబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? నిన్ను బ్రతికించే యేసయ్య చెంతకు నువ్వు వస్తూ ఉన్నావా? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగంలో 126వ కీర్తన చదివాం కదండి. 126వ కీర్తనలో ఏం చదివాం? ఆయన చెరలో నుండి మనల్ని ఏం చేశాడట? విడిపించాడు. ఆయన మన కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాడు. మనం ఏమయ్యాం? సంతోషభరితులమయ్యాం. క్రిస్మస్ రోజు మీరు ఏడుస్తున్నారా, సంతోషిస్తున్నారా? ఏమన్నా అందరూ సంతోషంగా ఉన్నారు కదా? పండగ అంటే అందరికి సంతోషమే కదండి, అందరికి ఆనందమే కదా. దేవుడు మనకేం కలిగి చేశాడు? సంతోషాన్ని కలిగి చేశాడు. ఆయన లోకానికి రావటం ద్వారా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం ఏమయ్యామంట? సంతోషభరితులమయ్యాం. చెరలో నుండి ఆయన మనల్ని ఏం చేశాడంట? విడిపించాడు. మన నోటి నిండా ఓ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తా, అమ్మా దేవుడు మన నోటి నిండా ఏముంచాడు అంటే, ఒక ఆమె బొవ్వు ఉంచాడయ్యా. ఏముంచాడు? బొవ్వ. ఇక ఎప్పుడు తినేదే వాళ్ళే. కొంతమంది క్రిస్మస్ అంటే ఏంటంట చెప్పాలి, ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. అయ్యా అబ్బాయికి సీట్ ఉందని చూడండి, కూర్చో. ఈరోజు క్రిస్మస్ లో మీరు ఈ 3 చేశారా? ఎంతమంది చేశారు ఇంటి పండగ? ఇల్లు దులిపిన వాళ్ళు ఎంతమంది అండి? అందరు దులిపేశారా? ఒంటి పండగ ఎంతమంది చేశారు? ఒంటి పండగ అందరూ కొత్తగానే కనపడుతున్నారు నాకు. అందరూ కొత్త చీరలు కట్టుకొని, అందరూ వాళ్ళకున్నాయి అన్ని చేతులకి, మెడలోను, చెవులకి అన్ని వేసేసి వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంటుందట? పంటి పండగ కూడా ఉంటుంది కదా. ఏమేం చేసుకొని వచ్చామో, ఏమండి, ఏమేమి సిద్ధపరచుకొని వచ్చామో. క్రిస్మస్ అంటే ఇదేనా? ఇది మాత్రమే కాదు. సంతోషిస్తున్నాం, ఇవన్నీ చేసుకోవాలి, కాదంటలేదు. ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ ఉండాలి, కాదంటలేదు. ప్రియమైన బిడ్డలారా, కానీ అదే కాదు అసలు. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే పరమార్థం ఏంటంటే నిన్ను రాని రక్షించడానికి లోక రక్షణగా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి దిగివచ్చాడు. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ ఉన్న సమస్తము బ్రతుకును మనల్ని బ్రతికించటానికే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, మనం మన అపరాధముల చేత, పాపముల చేత చనిపోయాం. మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి ఆజ్ఞను అతిక్రమించి మనుషులందరూ పాపములో ఉండిపోయి ఆ పాపములో నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏమిటి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే మనుషునిగా మారి ఇదిగో పాపములో ఉన్న మనుషులందరినీ విడిపించటానికి, వారి పాప శిక్ష తానే భరించి తన ప్రజలను రక్షించటానికి ప్రేమ గల దేవుడు పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ పరలోకానికి ఈ లోకానికి ఎంత దూరమో మీలో ఎవరికైనా తెలుసా? చెప్పాలి, ఎంత దూరమో మీలో ఎవరికైనా తెలుసా? ఇప్పటికీ సైంటిస్టులకు కూడా తెలియలేదు.
ఏమండి, ఇప్పటికి కూడా సైంటిస్టులకు కూడా తెలియలేదు పరలోకము ఎంత దూరం ఉందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో కనుగొనాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా మంది వాళ్ళకి కావటలే. ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ పరలోకమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి మనందరి కోసం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాడు. ఏమిటి ఆ గొప్ప కార్యం? ఏమిటంటే ఆ గొప్ప కార్యం? ఆయన మనకు రక్షణను ఏం చేశాడంట? అనుగ్రహించాడు. ఆయన మనందరికీ రక్షణను అనుగ్రహించాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆ పరలోకమును విడిచి మనందరి కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే 3:16 మనం చదువుతాం కదా యోహాను సువార్తలో, దేవుడు లోకముని ఎంత ప్రేమించాడండి. నీ కోసం పరలోకం విడిచి భూలోకానికి వచ్చేంతగా ప్రేమించాడు. నీ కోసం ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చేంతగా ప్రేమించాడు. నీ కోసం ఆయన రాజులకు రాజు, మహారాజు అయిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దాసుడిగా ఈ లోకానికి నీ కోసం వచ్చేంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ధనవంతుడైన దేవుడు నీ కోసం నా కోసం ఏమిటి దీనునిగా దరిద్రునిగా ఈ లోకానికి వచ్చేంతగా నిన్ను నన్ను ఆయన ఏం చేశాడండి? ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మహిమనంతా వదులుకొని, తన రాజరికాన్ని వదులుకొని, తన కిరీటాన్ని వదులుకొని, తన సింహాసనాన్ని వదులుకొని, ఏమిటి తనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి నీ కోసం రిక్తునిగా, దాసునిగా, మానవునిగా, శరీరధారిగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఈ లోకానికి వచ్చాడని. నిజంగా ఎంత ప్రేమించాడో చూడండి. కొన్ని పర్యాయాలు ప్రేమించిన వారి కోసం ఏదైనా వదులుకోవటానికి ఏమవుతాం చెప్పాలి. ఏదైనా నిజంగా వారి మీద మనకి ఎనలేని ప్రేమ ఉంటే, అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొన్ని పర్యాయాలు వారి కోసం ఏదైనా త్యాగం చేయటానికి, ఏదైనా వదులుకోవటానికి ఎలాగో ఇష్టపడతామో దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో ఎవరో ప్రేమించనంతగా ఆయన మనల్ని ప్రేమించి మన కోసం అన్ని చెప్పాలి, మన కోసం అన్ని వదులుకొని వచ్చాడండి. ఇంతగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా? ఇక చెప్పండి. ఇంతగా ప్రేమించేవారికి ఎవరు కూడా ఈ లోకములో ఉండరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని అంతగా దేవుడు ప్రేమించాడు. ఎన్నెన్నో త్యాగాలు మన కొరకు ఆయన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు, వేలాది కోట్లాది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొన్ని ఆడబడుచు మహిమపరచబడుతూ ఉండే దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించేటువంటి దేవుడు, 24 పెద్దలతో 4 జీవుల గానముతో కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము కొనియాడబడే దేవుడు. ఆయన మన కోసం, అల్పులమైన మన కోసం, ఎన్నికలేని మన కోసం, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే అల్పజీవులమైన మన కోసం నిజంగా పరలోకాన్ని విడిచి భూలోనికి రావటం అద్భుతం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఆశ్చర్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అద్భుతం. అందుకని నేను అంటున్నాను, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడంతే. ఆయన చేసిన ఉపకారాలు పక్కన పెడితే, ఆయన చేసిన మేళ్ళని పక్కన పెడితే, ఆయన మాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడని, ఇలా చేసాడు, అలా చేసాడు, ఇవన్నీ పక్కన పెడితే అసలు అద్భుతం, ఆశ్చర్యమైన కార్యం, గొప్ప కార్యం ఏంటంటే ప్రభు పరలోకాన్ని విడిచి నీ కోసం, నా కోసం ఈ లోకానికి. ఎప్పుడైనా ఆలోచించావా? ఒకసారి నీ మైండ్లో రిమైండ్ చేసావా? ఎప్పుడైనా కానీ యేసు ప్రభు ఏంటి, దేవుడు ఏంటి, నా కోసం ఏంటి, భూమి మీదకే రావటం ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎలాంటి వ్యక్తిని, నా జీవం ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, నేను ఎలాంటి వ్యక్తిని, ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, ఏ మంచితనం లేని వారము, అల్పులము మనం. 8వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? 8వ కీర్తనలో
అయ్యా నువ్వు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రాదులను ఈ సృష్టి యావత్తును చూడగా నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? అసలు చూడండి, ఏ పాటి వాడు? మనుషులు ఏ పాటి వాడు అంటే అసలు జ్ఞాపకం చేసుకోవడానికి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సినంత ఆ స్థితి మనలో ఏముంది? ఆ పరిశుద్ధత మనలో ఏముంది? ఆయన కోరుకోదగిన స్థితి మనలో ఏముంది? ఏమీ లేదు. అయినా దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించాడు, తన కృపను మన ఎడలో చూపాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు పత్రికల్లో అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన మన నోటి నిండా బొవ్వగా ఉంచింది. ఏముంచాడంట? నవ్వు ఉంచాడు. ఆయన అదే చెప్తున్నాడంట. వాక్యం చెప్తా పాస్టర్ గారు అడిగాడంట, మన నోటి నిండా దేవుడు ఏముంచాడమ్మా అంటే ఒక ఆమె బొవ్వ ఉంచాడని చెప్పి. ఇంకో ఆమె చెప్పిందో తెలుసా? అయ్యా మన నోటి నిండా దేవుడు పళ్ళు ఉంచాడు అంట. ఏముంచాడు? పళ్ళు అందరికీ ఉంటాయండి, అవునా కదా? వాళ్ళకి తెలియదు పాపం. ఆమె సమాధానం ఏం చెప్పింది? మన నోటి నిండా దేవుడు ఏముంచాడు? పళ్ళు ఉంచాడు. కాదు, మన నోటి నిండా దేవుడు ఏముంచాడు? నవ్వు ఉంచాడు. ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారమైన మనల్ని, పాపము శిక్షను అనుభవిస్తున్న మనల్ని, నెమ్మది లేక, పాపం వల్ల నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక నలిగిపోతున్నటువంటి మనందరినీ, అయ్యో నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు రక్షిస్తారు? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా విన్నారా? ఎప్పుడైనా ఎవరన్నారో మీరు ఎప్పుడైనా విన్నారా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అయ్యో నేను అంత దౌర్భాగ్యుడును, ఇంటి పాపమునకు లేవనైన నా శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? నన్ను ఎవరు విడిపిస్తారు? నేను అంత దౌర్భాగ్యుడును, ఇంటి పాపమునకు లోనైన నా శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు రక్షిస్తారంట? యేసే మనల్ని రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడుస్తున్నాడండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే మన పాపం వలన మనకు నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. పాపం మనల్ని పట్టుకుంటుంది, పాపం మనల్ని నెమ్మది లేకుండా చేస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పాపం వల్ల నలిగిపోయిన, సతమతమైపోయిన, ఏమండి అపవాది కాడి కింద, దాస్యం కింద నలిగిపోతున్నాం మన అందరినీ. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఏమండి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారు? నలిగిపోయారు. భారమైన కాడి ఫరో వారి మీద ఏం చేశాడంట? మోపాడు. ప్రియమైన కష్టపెట్టాడు, శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు. ఎంతగా వారిని బాధించాడో, వేధించాడో. ప్రియ దేవుని బిడ్డ, అపవాది కూడా పాపములకు లోనైన మనుషుని తన చేత పట్టుకొని తన వలలో చిక్కించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా నరగగొడుతూ, దాస్యంతో కాడి కింద నరగగొడుతూ, మన పాపం వల్ల మనకు నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ, కన్నీరు గార్చే వారంగా, ఏడ్చే వారంగా, ఎందుకు నీకు శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు నాకు ఈ నెమ్మది లేని స్థితిగతులను మనం ఏడుస్తుంటే, ఆనాడు తన ప్రజల మీద కనికరపడి ఏ రీతిగా మోషేను ఐగుప్తు దేశానికి పంపించి దాస్యం అనే కాడి క్రింద ఉన్న తన ప్రజలందరినీ విడిపించి, విమోచించి ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మోషేనే ఈనాటి నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే విడిపిస్తే, నా ప్రభు అయిన యేసయ్య ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ విడిపించడానికి ఏం చేశాడంటే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. అపవాది బంధకాల్లో ఉన్న నిన్ను, బాధించబడుతున్న నిన్ను, సంఖ్యలలో ఉన్నటువంటి నిన్ను, అపవాది కబంధ హస్తాల్లో ఉన్న నిన్ను, మరణ భయమ చేత వేదన పెడుతున్నటువంటి నిన్ను, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీరు తొడవటానికి, మన స్థితిగతులు మార్చడానికి, పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించడానికి, శ్రమ, దుఃఖం, వేదన, మార అనుభవాలు మన జీవితంలో నుండి తొలగిపోయి మధురంగా మార్చబడటానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇంకా యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, గుడ్డి వారి కనులు తెరవబడటానికి, బంధించబడిన వారిని విడిపించటానికి, చెరలో ఉన్న వారికి హితవచనం పలకటానికి దేవుడు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన ఈ లోకానికి నన్ను పంపించాడని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డితనంలో ఉన్న మనుషుల్ని, పాపం వల్ల గుడ్డి వారైపోయిన మనుషుల్ని, పాపం చేత నలిగిపోతున్నటువంటి మనుషుల్ని, పాపం ద్వారా శాపాన్ని పొంది కీడు అనుభవిస్తున్నటువంటి మనుషులందరినీ, శ్రమ చేత అపవాది కలిగించే ఆ శోధనల చేత, ఆ ఇబ్బందుల చేత నలగొట్టబడుతున్న మనుషుని, అయ్యో మేలనేదే నా జీవితంలో లేదు అని కన్నీరు గారుస్తున్నటువంటి ప్రజలందరినీ, నాకు సమాధానం ఎక్కడి నుండి వస్తుంది, నాకు రక్షణ ఎక్కడి నుండి వస్తుంది, ఇదిగో నా అపరాధ భావం, నాలో ఉన్న ఈ పాపం ఎవరు తీసివేస్తారో అని ఏడ్చే ప్రతి ఒక్కరి దగ్గరికి సమాధానముగా ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అయ్యో నేను అంత దౌర్భాగ్యం, నా హృదయంలో పాప నియమం ఉంది, నా శరీరం నన్ను పాపానికి లాగుతుంది, ఈ పాపం నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అపోస్తులైన పౌలు అని చెప్పి ఆయనే సమాధానం చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభుల వారే తన కృప చేత మనల్ని ఏం చేశాడంటండి? విడిపించాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు కూడా విడిచారు కదండి. అలాగే అయ్యో ఈ బానిసత్వం నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? మాకు రక్షణ లేదా, ఇక మాకు మోక్షం లేదా, ఇక ఈ దాసత్వంలోనే మేము చనిపోవాలా, మగ్గిపోవాలా, ఈ దాసత్వంలోనే మా బ్రతుకులు అంతరించిపోవాలా, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, ఈ పరిస్థితి నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని దేవుని వైపు తిరిగి, అయ్యా మాకు ఎప్పుడు రక్షణ, మాకు ఎప్పుడు విమోచన, మమ్మల్ని కరుణించవా అని వారు దేవుని సన్నిధిలో మూలిగారట. వాళ్ళు మూలిగారు, మొరపెట్టారట. దేవుడు వారి మీద కనికరపడ్డాడని, దేవుడు వారి మీద కనికరపడ్డాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను వారి మూలుగులను విన్నాను, నేను వారి మనలు విన్నాను, వారిని రక్షించడానికి ఏం చేశాను అన్నాడు, దిగి వచ్చాను అని చెప్పి మోషేను అక్కడికి ఏం చేశాడట? పంపించాడు. వాక్యం సెలవిస్తుంది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపినని చెప్పినట్టుగా యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడై ఉండి కూడా ఆయన శరీరుడిగా మనందరినీ రక్షించటానికి, మనందరినీ విడిపించటానికి, అపవాది తలను కలవరి శిలువలో చితగొట్టడానికి, పాప శాపముల నుండి మనల్ని విడిపించి విలువైన రక్షణ మనకు అనుగ్రహించటానికి బహుమానముగా ప్రియమైన రక్షకుడుగా, ఏమంటే పరిశుద్ధుడైన దేవునిగా, కుమారునిగా నీ కోసం నా కోసం ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన దేవుడు, ఆయనలాగే కాదు, ఆయన మనకి కుమారుడు. ప్రియమైన బిడ్డలారా, తన కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతనంతా ఎలాగో మోస్తాడో మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా ఆయన కుమారుడుగా వచ్చి తన బాధ్యతనంతా మన జీవితాల్లో ఏం చేశాడంట? నెరవేర్చాడు. ఆయన దేవునిగా వచ్చి మనందరినీ కూడా ఆయన విమోచించాడు, ఆయన విడిపించాడు. ఈరోజు మనందరి నోట ఏముంచాడు? ఆయన చెప్పాలి, ఏముంచాడు? నవ్వు ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కారణం ఎవరంట? దేవుడు. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మనము సంతోషభరితులమయ్యాము, మనం సంతోషభరితులమైపోయాం. ప్రియమైన దేవుడా, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక మాట ఇక్కడ ఉన్న వారందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ క్రీస్తుని ఇంకా మీరు అంగీకరించకపోతే, ఇంకా నామకార్థమైన స్థితిలోనే మీరు ఉంటున్నట్లయితే, ప్రభువును మీ హృదయాల్లో చేర్చుకునే వారుగా ఉంటున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఇదిగో మీ అందరికీ ఒక శుభవార్త. ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఏదో వచ్చి వెళ్ళిపోయి ఏదో పండగ అయిపోయింది అని అన్నట్టుగా కాక, సెమీ క్రిస్మస్ ఆరాధనలో చెప్పాను కదా, క్రిస్మస్ లో క్రీస్తును బ్రతికిస్తారంట అందరూ, క్రిస్మస్ అయిపోయిన తర్వాత క్రీస్తును చంపేస్తారంట అందరూ. ఏమండి, ఇంకా మరలా క్రిస్మస్ వచ్చేదాకా ఏమండి పండగ లేదు, ఇక ఏమీ లేదు. మరలా మందిరానికి కూడా రారు, కొంతమంది కనబడరు. పండగప్పుడే, పండగలో బ్రతికించి పండగ అయిపోయిన తర్వాత క్రీస్తును చంపే వారంగా ఉండకూడదు. యేసు క్రీస్తు ఎల్లప్పుడు మన హృదయాల్లో ఆయన జీవించాలి, ఆయన బ్రతికుండాలి. యేసు క్రీస్తు ఎల్లప్పుడు మన హృదయాల్లో ఉండాలి. ఆయన మనల్ని నడిపించాలి. ఆయన మన రక్షకుడు, ఆయన మన దేవుడు, ఆయన మన మంచి కాపరి, ఆయన మన యజమానుడు, ఆయన మన యాజకుడు.
ఆ పరలోకాన్ని మనల్ని చేర్చేవాడు. ఆయన మన తండ్రి, ఆయనే మన తల్లి. మనల్ని ఆదరించేవాడు, ఏమంటే మనల్ని ఓదార్చేవాడు, మన కన్నీరు తుడిచేవాడు, మన కష్ట నష్టాలను తీర్చేవాడు. ఏమంటే మారా అనుభవాలను ఏం చేసేవాడు అంటే మధురంగా మార్చేవాడు. నా మాటలు ముగిస్తున్నాను. భక్తుడైన యెషయా అన్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యా, నువ్వు మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడవు, నీవు మాత్రమే పరిశుద్ధుడవు. నువ్వు మహోన్నతమైన స్థలంలో నివసించే వాడమైనప్పటికీ విరిగి నలిగిన హృదయము గలవారిని ఉజ్జీవింపచేయుటకు, విరిగి నలిగిన మనస్సు గలవారి యొద్ద నివసించడానికి ఏమవుతున్నావు? నువ్వు ఇష్టపడుతున్నావు. మధ్యాహ్నం ప్రభు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు విరిగి నలిగిన మనస్సుతో ఆయనను సాగిలపడితే, ఆయన పాదాల దగ్గర ఆయనకు నమస్కరిస్తే, ఆయన దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే, ప్రియమైన విరిగి నలిగిన మనస్సు వారి దగ్గరికి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంట? వారిని ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, క్షమిస్తున్నాడు. వారి పాపముల నుండి వారిని ఏం చేస్తున్నాడట? విడిపిస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధతను ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తున్నాడంట? అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య. హృదయం పిల్లరా, మనల్ని వెతుక్కుంటూ లోకానికి వచ్చిన యేసయ్య, మనల్ని రక్షించిన యేసయ్య, మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేచి ఆ పరలోకం వెళ్ళిన యేసయ్య, ఆ పరలోకం నుండి మరలా వచ్చి ఎందరూ ఆయనను అంగీకరించారో, ఎందరూ ఆయనను విశ్వసించారో వారందరినీ తీసుకొని మరలా పరలోకానికి వెళ్ళటానికి ఏం చేయబోతున్నాడండి? రాబోతున్నాడు. కాబట్టి సిద్ధపడదాం. ఇదా ఇంకా పండగ చేసుకుంటూనే ఇదే భక్తిలోనే ఆగిపోకుండా మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ పండగలో నుండి ఇంకా అధికమైన ఆత్మీయతలోనికి మనం ఏం చేయాలంట? వెళ్తూ ప్రభుని ఆరాధిస్తూ ముందుకు వెళ్తాం. ఒక వచ్చిన పాట పాడుకుందామా? పరముకు అధిపతి యేసయ్యా హల్లెలూయా, పరముకు అధిపతి యేసయ్యా హల్లెలూయా, పరలోకం చేర్చును యేసయ్యా హల్లెలూయా, పరలోకం చేర్చును యేసయ్యా హల్లెలూయా, పాపరైతుడు యేసయ్యా హల్లెలూయా, పాపరైతుడు యేసయ్యా హల్లెలూయా, పరమ పవిత్రుడు యేసయ్యా హల్లెలూయా, పరమ పవిత్రుడు యేసయ్యా. అందరూ కూడా రాజుల రాజు యేసయ్యా హల్లెలూయా, రాజుల రాజు యేసయ్యా హల్లెలూయా, ప్రభువుల ప్రభువు యేసయ్యా హల్లెలూయా, ప్రభువుల ప్రభువు యేసయ్యా హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన మూల వాక్యము హెస్కేలు గ్రంథంలో మనం చదివాం కదా, 47వ అధ్యాయంలో, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము ఏమవుతాయి అంట? బ్రతుకు. యేసయ్య ఒక్కడే మనల్ని చెప్పండి బ్రతికించేవాడు. మరణం నుండి, పాపము నుండి, శాపము నుండి మనల్ని బ్రతికించి రక్షించే ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఆ దేవుని కలిగి ఉందాం, ఆ దేవుని ప్రేమిద్దాం, ఆ దేవుని సేవిద్దాం, ఆయనను అనుసరిద్దాం, ఆయనను గట్టిగా పట్టుకుందాం. ఇహమందే కాదు పరమందు కూడా ఆ దేవాది దేవునితో ఉండినట్లుగా సిద్ధపాటు కలిగి ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ముద్రించునుగాక. ఆమేన్.